బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 10 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసినట్లయితే తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఉక్కపోత, ఎండల తీవ్రతతో అల్లాడిపోయినటువంటి తెలంగాణలో ప్రస్తుతం వానలు దంచుకొడుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల జూన్ కావచ్చు, జూలై నెలల్లో రాష్ట్రంలో దాదాపు 49 సెంటీమీటర్ల లోతు వర్షపాతం నమోదైనట్లయితే తెలుస్తా ఉంది. అయితే గత సంవత్సరం ఇదే టైంకి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బలమైనటువంటి వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అదేవిధంగా మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, అదేవిధంగా మెరుపులతోటి కూడినటువంటి వానలు విస్తారంగా కురుస్తున్నాయి అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం తెలుస్తా ఉంది. అయితే దీంట్లో భాగంగానే ఉత్తర ఒడిశా, అదేవిధంగా గంగా నది పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ప్రభావం పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతున్నట్లయితే తెలుస్తోంది. అయితే ఇది రాబోయేటువంటి టైంలో దక్షిణ జార్ఖండ్ కావచ్చు, ఉత్తర ఛత్తీస్గఢ్ కావచ్చు మీదుగా పయనించేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. దీనికి తోడు ఋతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించి ఉంది. అయితే ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాగలన్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఈదురుగాలులు, అదేవిధంగా మెరుపులు, ఉరుములతోటి కూడినటువంటి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలోని 10 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసినట్లయితే తెలుస్తా ఉంది. అయితే బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, అదేవిధంగా శుక్రవారాల్లో అయితే ఈ వారాల్లో డెఫినెట్‌గా ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోటి బలమైనటువంటి గాలులు వీస్తూ వానలు పడేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి యెల్లో అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, కుమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, దానికి సంబంధించి వికారాబాద్, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వీటితో పాటు రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్ మరియు పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజిరి జిల్లాలలో కూడా ఒక మోస్తారు జల్లులు పడుతున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షపాతం నమోదవడం తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా పోలవరం, శ్రీకాకుళం, మన్యం, ఉమ్మడి గోదావరి, అదేవిధంగా ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడినటువంటి వానలు కురిసేటువంటి అవకాశం ఉందనైతే చెప్తా ఉంది ఆహ్, వాతావరణ శాఖ. అయితే ఇప్పటి వరకు కూడా మేజర్‌గా ఇప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితులలో తప్పితే మాత్రం ఈ 2, 3 రోజులు అంటే బుధ, గురు, శుక్రవారాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో తెలంగాణ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు కానీ, లేకపోతే వృద్ధులు కానీ ఎవరు కూడా బయటికెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే పిడుగులతోటి, అదేవిధంగా ఉరుములతోటి కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో, హైదరాబాద్ విషయానికొచ్చినట్లయితే హైదరాబాద్‌లో కూడా ఎక్కువగా సాయంత్రాలు ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్ అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎందుకంటే సాయంత్రం టైంలో ఎక్కువగా ఆఫీసులు అయిపోయేటువంటి టైం కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరమైతే తప్పితే అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రండి. నార్మల్ సిట్యుయేషన్స్‌లో మాత్రం రాకండి అంటూ కూడా చెప్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ కాకుండా మార్నింగ్, ఈవినింగ్‌లు మాత్రం బయటికొస్తే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా చెప్తా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ టౌన్ ఏరియాలలో ఓవరాల్‌గా మొత్తం కూడా ఈ రానున్నటువంటి 3 రోజుల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ 3 రోజులు కూడా స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ స్కూలుకి వెళ్ళేటువంటి పిల్లలు మధ్యలో వాగులు కానీ, లేదంటే చెరువులు ఉన్నటువంటి రహదారులు దాటేసేటువంటి ప్రయత్నాలుంటే మాత్రం వీలైనంత వరకు ఈ 2, 3 రోజులు అవాయిడ్ చేసి దాని తర్వాత స్కూల్స్‌కి పంపించండి. ఎందుకంటే చిన్నపిల్లలు వరదల్లో చిక్కుకునేటువంటి ప్రమాదాలుంటాయి. దాని తర్వాత వరద ఉధృతంగా మారుతున్నటువంటి టైంలో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేజర్‌గా
స్కూల్స్ కూడా అలాంటి దారులు, అలాంటి రాకపోకలు ఉన్నట్లయితే మాత్రం అవి వీలైనంత మాన్పించేసి ఇంట్లోనే కూర్చోబెట్టి దాని తర్వాత శనివారం నుంచెల్లి మళ్ళీ స్కూల్స్ ప్రారంభిస్తే బావుంటుందంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ పెద్దలు, పిల్లలు మాత్రం ఈవినింగ్ కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ సెషన్‌లో బయటికి వస్తే ఇబ్బంది ఎదురవుతున్నటువంటి ఉన్నంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మేజర్‌గా ఇప్పుడు కురిసేటువంటి వర్షాలు కూడా భారీగా నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సాయంత్రం టైంలలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికి మధ్యాహ్నం టైం నుంచెల్లి కాకుండా రాత్రి వేళల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుందంటూ కూడా చెప్తా ఉంది. సో, ఇవి చూసుకొని మ్యాన్ హోల్స్ కూడా చాలా వరకు తీస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి వర్షం నీరు ఎక్కడికక్కడ సరఫరా అవ్వాలి కాబట్టి డెఫినిట్‌గా ఎక్కడెక్కడ ఇంకాలి కాబట్టి తీస్తూ ఉంటారు కాబట్టి చూసుకొని వెళ్ళాలి. అండ్ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు రోడ్లలో ఇప్పుడు అతి జాగ్రత్తగా వెళితేనే ఆరోగ్యాలకు మంచిది. లేదంటే యాక్సిడెంట్స్ కూడా అంటే ఇప్పుడు వర్షపాతం నమోదైనటువంటి తర్వాత రోడ్స్ కూడా జాలిలంగా ఉంటాయి. నీళ్లు మొత్తం కూడా కంప్లీట్‌గా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో, అందుకోసమనే కొంచెం జాగ్రత్తగా రోడ్ మ్యాన్ హోల్స్ అవన్నీ చూసుకున్నట్లయితే బావుంటుందనైతే చెప్తా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో అయితే రండి. లేకపోతే మాత్రం బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది.